హలో అండి, నేను మీ నాగభూషణం. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న దీన్ని కండెబోట్ల రాటం అని అంటారండి. దీంతో నేను కండెలు చుట్టుకుంటాను ఈ మోటార్తో. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న ఈ రాటంతో జెర్రీ కండెలు, రేసిం బోట్లు చుట్టుకుంటామండి. అది ఎలా చుట్టుకుంటామనే విషయమే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఈ కడ్డీలో ఎక్కించుకున్న ఈ బిల్లల్ని జెర్రీ బిల్లలు అంటారండి. ఈ జెర్రీ బిల్లలతోనే నేను బేలు బుట్టలు వేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈ జెర్రీ బిల్లల నుంచి వచ్చే దారం పోగును కండెబోట్లుగా ఎలా చుడతామనే విషయమే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఈ రాట మీద ఇలా ఊస తగిలించుకుని ఉంటాము కడ్డీకి. ఆ కడ్డీకి తగిలించుకున్న ఊస మీదుగా ఈ కండెబోట్లను చుట్టడం జరుగుతుంది. ఈ జెర్రిపోగుతో కండెబోట్లు చుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చుట్టాలండి, లేకపోతే వేలు తెగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిదానంగా నిబ్బరంగా చుట్టుకుంటేనే ఈ కండెబోటు చుట్టడం పూర్తి అవుతుందండి. కండెల రాట మీద కండెబోటు చుట్టడం ఇక్కడిది పూర్తి అయిందండి. ఇప్పుడు ఈ కండెపోగుతో నేను మగ్గంలోకి వెళ్ళిపోతున్నాను. మగ్గంలో దిగి ఈ కండెను కొమ్ములో పెట్టుకొని ఇలా మగ్గం నేస్తాననేది చూపిస్తున్నానండి. కండెపోగును ఊస మీదకి తిప్పుకునే ప్రాసెస్ ఇక్కడికి పూర్తయిందండి. ఇప్పుడు ఈ కండెను కొమ్ములోకి పెట్టుకొని మగ్గం నేయటం మొదలు పెట్టుకుంటున్నానండి. చూస్తున్నారు కదండి, నేను చూపిస్తున్న వీటిని కొమ్ము అని అంటారండి. ఈ కొమ్ములోకి ఆ కండెపోగును పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని బేల్ నేయటం మొదలు పెడుతున్నాను. నేను తయారు చేస్తున్న శారీలో బేల్ నేత నేస్తున్నానండి. బేల్ నేత అంటే పళ్ళు డిజైన్ నేత అండి. చూస్తున్నారు కదండి బేల్ నేత ఎలా ఉందో, ఇలా నేసుకుంటానండి. ఒక చీరను తయారు చేయడానికి ఇంతలా కష్టపడుతున్న మా చేనేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.